నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్. ఈ రోజు నేను ఒక వెరైటీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు రాజమండ్రిలో ఒక ఫంక్షన్ హాల్లో వివాహ మహోత్సవం జరుగుతుంది. ఈ వివాహ మహోత్సవంలో ప్రత్యేకత ఏంటంటే మామూలు అందరి పెళ్లిళ్ళు చూస్తూ ఉంటాము. ఆ పెళ్లి భోజనాల్లో బయట దొరికే కూరగాయలతోటి అలాగే బయట దొరికే రైస్ తోటి వంట చేసి ప్లాస్టిక్ ప్లేట్స్ లో ప్లాస్టిక్ గ్లాసెస్ లో మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫంక్షన్ లో మాత్రం ప్రత్యేకంగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ తోటే ఇక్కడ వంటలన్నీ వండి కూరలు అలానే ఆర్గానిక్ రైస్ కేవలం సేంద్రియ ఎరువులతోటే పండించిన బియ్యం మాత్రమే ఇక్కడ వండి వచ్చిన అతిథులందరికీ వడ్డిస్తున్నారు. మనకి ఇక్కడ బియ్యం రకాలు కూడా ఉన్నాయి. ఈ బియ్యం రకాలు ఒకసారి చూద్దాము. వివిధ రకాల బియ్యం మనం ఇక్కడైతే చూడొచ్చు. కేవలం సేంద్రియ ఎరువులతో మాత్రమే పండించి బియ్యం తీసుకువచ్చి ఇక్కడ వినియోగిస్తున్నారు. మామూలుగా బియ్యం అంటే మనకి వైట్ గా ఉంటాయనే తెలుసు, వైట్ రైస్ మాత్రమే తెలుసు. ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ రైస్ కూడా ఉంటుందని తెలుసు. కానీ ఇక్కడ బియ్యం వచ్చి నల్ల బియ్యం ఉన్నాయన్నమాట. ఎవరికి తెలీదు నల్లగా కూడా బియ్యం ఉంటాయని చెప్పి. బ్లాక్ రైస్ ఇక్కడ మనం చూడొచ్చు. అలానే డిఫరెంట్ వెరైటీస్ లో కూడా రైస్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ కూడాను సేంద్రియ ఎరువులతో మాత్రమే పండిస్తున్నారు. ఎటువంటి మందులు గాని కెమికల్స్ గాని వాడకుండా కేవలం ఆర్గానిక్ గా పండించి ఇక్కడ వచ్చిన అతిథులకి బిందుని ఏర్పాటు చేశారు. ఈ విశేషాలు చూద్దాము. అలానే ఎటువంటి మందులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులతో మాత్రమే పండించినటువంటి పప్పు దినుసులు కూరగాయలు ఇక్కడికి తీసుకువచ్చి వంటలలో వినియోగించారు. ఇవేంటో తెలుసా? పువ్వులు విరిసే ముందు మొగ్గ వస్తుంది కదా, ఆ మొగ్గ అనుకుంటున్నారు కదా. అలా అనుకోవడం చాలా తప్పండి. మీరు పొరపాటు పడ్డట్టే. ఇవి మొగ్గలు అస్సలు కావు. మరి ఏంటనుకుంటున్నారా? ఇది ఒక కూరగాయ. ఈ పేరేంటో మీరు ఈ పేరు కాదు కదా, కనీసం దీన్ని ఎప్పుడైనా చూసారా? మీరు చూడలేదు కదా. దీని పేరు ఇంకా అసలు తెలియదు కదా మీకు. లవంగం చిక్కుడు. దీని పేరు లవంగం చిక్కుడు అంటారు. ఇది సేంద్రియ ఎరువులతో మాత్రమే పండించి ఇక్కడ వచ్చి వెరైటీ డిష్ గా ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ లవంగం చిక్కుడిని చూసి ఉంటే కామెంట్ చేయండి. ఎటువంటి మందులు రసాయనాలు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ధాన్యం పప్పు దినుసులతో వంట చేసి వచ్చిన వారికి విందు ఏర్పాటు చేశారు. చూసారు కదా, ఈ వివాహ మహోత్సవంలో ఏర్పాటు చేసినటువంటి బిందుని మీరు కూడా చూసారు కదా. ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ ఐటమ్ వాడకుండా, ఒక గ్లాస్ అయినప్పటికీ ప్లేట్ అయినప్పటికీ ప్లాస్టిక్ మాత్రం వాడకుండా అరిటాకుల్లో భోజనం పెడుతున్నారు. అలాగే స్టీల్ గ్లాస్ లోనే మనకి వాటర్ సర్వ్ చేసి ప్లాస్టిక్ అనేది టోటల్ గా అవాయిడ్ చేసేసారు. ఇలాంటి భోజనాలు మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇక రాబోయే జనరేషన్స్ లో కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి మీరు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే వీటిని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సౌమ్య స్మార్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.